మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మర్చిపోలేని పరిస్థితిగా రాబోయే కాలంలో ఈ కరకట్టని ఇంకా వెడల్పు చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో 2004, 2005లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్టపాక నుంచి సుభాష్ నగర్ కాలనీ వరకు వేసినటువంటి కరకట్ట ఈరోజు భద్రాచలానికి శ్రీరామ రక్షగా నిలిచింది. ఈరోజు ఈ కరకట్ట వల్ల భద్రాచలం ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు, మంచిగా ఉంటున్నారని చెప్పేసి ప్రజలందరూ హర్షించుతున్నారు. ఎట్టపాక నుంచి కొనవరం రోడ్డు వరకు, కొనవరం రోడ్డు నుంచి అయ్యప్ప కాలనీ గుడి వరకు 6 లైన్ల రోడ్డు విస్తరించింది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2003లో పుష్కరాల కాలంలో. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మర్చిపోలేని పరిస్థితిగా కాబట్టి మేము ఈ రోజున పాలాభిషేకం చేయటం జరిగింది. ప్రతి సంవత్సరం భద్రాచల పట్టణంలో ఆగస్టు, జూలై నెలలు అంటే భద్రాచలం ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి ఏర్పడేది. వరదలు వస్తే భద్రాచలం పట్టణం అంతా మునిగిపోతుందని అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. మరి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అప్పటి మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతోటి భద్రాచలం రామాలయం దగ్గర మరి ఎడపాక నుంచి సుభాష్ డిగ్రీ కాలేజ్ వెనకాల వరకు కరకట్ట నిర్మాణం చేపట్టడం జరిగింది 20 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ 12 పెద్ద ఫ్లడ్స్ వచ్చినా కూడా భద్రాచలం పట్టణం ప్రజలందరూ కూడా ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నారంటే ఆనాడు విజనరీ తోటి చంద్రబాబు నాయుడు గారు కట్టిన కరకట్ట శ్రీరామ రక్షగా ఈరోజు భద్రాచలం ప్రజలందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మరి 22లో వచ్చిన గోదావరి వరద కానీ, అట్లాగే అంతకుముందు వచ్చిన మరి 86లో వచ్చిన వరదలు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే మరి కరకట్ట నిర్మాణం వల్ల భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా ఇదిగున్నారు. తర్వాత మరి తుమ్మల నాగేశ్వరరావు చొరవతోటి మిగిలిన కరకట్ట నిర్మాణం కూడా మరి ఈ సుభాష్ నగర్ నుంచి మరి కొనవ రోడ్లో ఉన్న ఈ కరకట్ట నిర్మాణం పూర్తి చేయడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఈ కరకట్టని ఇంకా వెడల్పు చేసి మరి రీటింగ్ చేసి భద్రాచలం ప్రజలందరికీ కూడా మరి చుక్క నీరు కూడా లోనికి రాకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ కోరుతా ఉంది.